ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. గతించిన రాత్రంతా కూడా మీరు క్షేమంగా సేద తీరానని, క్షేమంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ ఉదయకాలన్నా దేవుడు మనల్ని సజీవులుగా నిలబెట్టాడు కదండి. ఈ ధన్యత లేని వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ ప్రభు మనల్ని ప్రేమించి ఈ రోజునిచ్చారు. ఈ రోజున మనం మంచి కొరకు వాడుకోవాలి. మరలా పాపం చేసేవారిగా, మరలా చెడు చేసేవారిగా ఉండకూడదు. సో ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగంలోకి మనం వెళ్తే, యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనంలో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. ఇంగ్లీష్లో అయితే, అండ్ యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దెన్ ద నూన్ డే, ఇట్స్ డార్క్నెస్ విల్ బి లైక్ ద మార్నింగ్. Job chapter 11 verse 17. ఈ మాటలు మనం ఆలోచన చేయగలిగితే, ఈ మాటలు యోబు గ్రంథంలో నుంచి వ్రాయబడ్డట్లుగా మనం చూడొచ్చు. యోబు గ్రంథంలో యోబు పడినటువంటి కష్టాలు, సమస్యలు అనేకం కదండి. తనకు ఉన్నటువంటి ఆస్తి కోల్పోయాడు, సంపదలు కోల్పోయాడు, పశు సంపద కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు. ఎన్నో కష్టాలు యోబు అనుభవిస్తూ ఉన్నాడు ఆ సమయంలో. అయితే యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. ఒకరు ఎలిఫజు, మరొకరు బిల్దాదు, ఇంకొక ఆయన జోఫర్. ఈ 3 స్నేహితులు కూడా యోబును పరామర్శించడానికి వచ్చినట్లుగా మనం లేఖనాల ఆధారంగా చూడొచ్చు. ఈ 3లో ఒకడైనటువంటి జోఫరు ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా చూడొచ్చు. యోబు, నీ యొక్క బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే మారిపోతుందయ్యా. నీ యొక్క చీకటి కమ్మినప్పటికీ అరుణోదయం వల్ల నువ్వు ఉంటావు అనే మాటలు జోఫర్ చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితం కూడా బహుశా ఈరోజు చీకటిమయమైపోయిందేమో. నాన్న వారు వదిలేశారేమో. ఒకవేళ నువ్వు మంచి జాబ్ చేస్తున్నట్లయితే ఆ జాబ్ నువ్వు కోల్పోయావేమో. ఒకవేళ నీ గర్భఫలం లేదని నీ ఇంట్లో వారు, నీ అత్తామామలు అందరు నిందిస్తున్నారేమో. నీకున్నటువంటి అప్పుల సమస్యను బట్టి నిన్నందరూ కూడా దూషిస్తున్నారేమో, నిన్ను చీప్గా చూస్తున్నారేమో. ఈరోజు చీకటి మయమైపోయిన నీ యొక్క జీవితంలో కూడా దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటండి అంటే, దేవుడు నీ యొక్క జీవితాన్ని మధ్యాహ్నపు కాలపు తేజస్సు వలె మార్చబోతున్నాడు. ఆమేన్. ఒకసారి ఎవరైనా మెట్ట మధ్యాహ్నం వెళ్ళి 12ంటికి సూర్యుని చూడడానికి ప్రయత్నించండి. ఎవరి వల్ల కాదు కదండి. ఎంత స్పెట్స్ పెట్టుకుని ఏం చేసినా వి కాంట్ సీ ద సన్. ఎందుకంటే ఆ బ్రైటర్ ఎలా ఉంటుందట, చాలా ఉంటుంది. ఒకవేళ ఉదయకాలంలో చూస్తే చూడొచ్చు, సాయంకాలంలో చూస్తే చూడగలము, కానీ మధ్యాహ్నం వి కాంట్ సీ. ఆ బ్రైట్నెస్ ఎలా ఉంటుంది, ఆ విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు. ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను దూషించారో, ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే దేవుడిని ఘనత తీసుకొని రాబోతున్నాడు. రూతు గ్రంథంలో కూడా చూసుకుంటే రూతు యొక్క జీవితం ఆ విధంగానే ఉంది. రూతు పెళ్లి చేసుకున్నప్పటికీ అప్పుడున్న పరిస్థితుల్లో రూతుకి 14 సంవత్సరాలకే వివాహం అయినట్లుగా హిస్టరీ చెప్తోంది. 14 సంవత్సరాలకు వివాహం అయింది, తన భర్తను కోల్పోయింది. పరిస్థితులు ఎలా ఉంటాయండి? అందరూ దూషిస్తారు కదా. అందరూ ఏందమ్మా నీ బ్రతుకు, ఎందుకు బ్రతుకుతున్నావు అన్నట్టు మాట్లాడతారు కదా. అప్పుడు జరిగిన పరిస్థితుల్లో అది క్రీస్తు పూర్వం 1100 ఆ సంవత్సరం మధ్యలో జరిగినట్లుగా హిస్టరీలో చూడొచ్చు. ఆ సమయంలో అదే మన భారతదేశంలో అయితే ఏం చేసేవాళ్ళు తెలుసా? సతీ సహగమనం చేసేవాళ్ళు. తీసుకువెళ్ళి కట్టెల మీద భర్తతో పాటు, భర్త శవంతో పాటు భార్యను కూడా పడుకోబెట్టి చంపేవాళ్ళు. గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమను బట్టి అటువంటి పరిస్థితులు ఈ రోజున లేవు. హల్లెలూయా. అయితే రూతు పరిస్థితి కూడా ఎలా ఉంది? అలానే ఉంది. దాదాపుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఏమమ్మా నీ బ్రతుకు ఒక బ్రతికేనా? చిన్న వయసులోనే భర్తను కోల్పోయావు, ఆలన పాలన లేదు, ఎటువంటి ముచ్చట లేదు, ఎటువంటి పరిస్థితుల్లో ఆనందకరమైన పరిస్థితులు నువ్వు లేవు, నీకెందుకు బ్రతుకు అన్నట్లు చూస్తూ ఉంటే, రూత్ మరి ఎందుకు డెసిషన్ తీసుకుందో తెలియదు, కానీ ఒక మాట అన్నది,
అత్త, నీ దేవుడే నా దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడే నా దేవుడు కూడా అని ఆమెతో పాటు వెళ్ళింది. అక్కడ బ్లెస్ అయింది. హల్లెలూయా. ఎవరైతే నిందించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే నీది చీకటి బ్రతుకు, దురదృష్టమైన బ్రతుకు అని అన్నారో, రూతు బ్రతుకు ఎలా మారిపోయిందట? ఆమె ఒక ధనవంతుని వివాహం చేసుకుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడు, బాధపడకు. దేవుడు నీ జీవితంలో కూడా రూతు జీవితంలో జరిగించిన గొప్ప కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటండి అంటే, మనం దేవుణ్ణి ఆనుకొని జీవించాలి. అందుకే అక్కడ జోఫర్ అంటున్నాడు, అప్పుడు అనే ఒక మాట వాడాడు. అప్పుడు నీ యొక్క జీవితం మధ్యాహ్నపు కాలపు తేజస్సు కంటే అధికంగా బ్రైటర్గా ఉంటుంది. ఒకవేళ చీకటి కమ్మినప్పటికీ అరుణోదయం వల్లే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా చీకటి బ్రతుకు నీది అయిపోదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని రోజులు ఒకవేళ దేవుణ్ణి మరిచి విడిచి ఈ లోకం కోసం జీవించావేమో, కమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి రా, నీ జీవితం మార్చబడిపోతుంది. ఇన్ని రోజులు చీకట్లో ఎటు ప్రయాణించావో అర్థం కాలేదు, ఎన్ని రాళ్ల దెబ్బలు తిన్నావో అర్థం కాలేదు, చీకట్లో నడుస్తుంటే ఎన్ని ముళ్ళులు కుచ్చుకున్నాయో నీకు తెలియట్లేదు, ఏ గుంటలో పడిపోయావో అర్థం కాలే. కానీ దేవుడు ఒకవేళ నీ పైన ఆ యొక్క బ్రైటర్నెస్, ఆ ప్రకాశాన్ని ఆయన ఉదయింపజేస్తే యూ కెన్ సీ క్లియర్లీ, అన్నీ కూడా తేటగా నువ్వు చూడగలవు, క్షేమంగా నువ్వు నడవగలవు. ఏది ఎక్కడుందో, ఎక్కడ ఏ గుంటుందో, ఎక్కడ ఏ ముళ్ళుందో, ఎక్కడ ఏ రాయి ఉందో అన్ని కూడా చూడగలవు, క్షేమంగా నువ్వు ప్రయాణించగలవు. కాబట్టి భయపడకు. ఈరోజు దేవుడు నీకిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. నీవు కూడా ఆ యొక్క రూతు వలె, నువ్వు కూడా యోబు వలె ప్రకాశించే వ్యక్తిగా ఖచ్చితంగా దేవుడు నేను చేయబోతున్నాడని నమ్ము. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించింది గాక. ప్రార్థించుకుందాం. మీ అందరి కోసం ప్రార్థించడానికి నేను ఇష్టపడుతున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ఆశ్చర్యకరుడా స్తోత్రాలు, అద్భుతకరుడా వందనాలు, మహోన్నతుడా స్తోత్రాలయ్యా. ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగిస్తాను. మా యొక్క చీకటి బ్రతుకును ప్రభువా మధ్యాహ్నపు కాలపు తేజస్సు వలె మారుస్తాను అని ఈ సమయంలో మాకు వాగ్దానం చేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. బిడ్డలు ఎవరైతే నాయనా చీకటిలో ఉన్నారో, చీకటి జీవితం జీవిస్తున్నారో, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి అయా. మీ యొక్క కార్యాల కోసం బిడ్డలు అయా వేచి ఉంటుండగా, కనిపెట్టుకుంటూ ఉండగా అయా మీ సహాయం వారికి అనుగ్రహించండి. వారి చీకటి బ్రతుకును మార్చేయండి. నిందలు పడుతున్నారేమో, అవమానపడుతున్నారేమో, అందరి చేత దూషించబడుతున్నారేమో, కృప దయచేయండి, సహాయం దయచేయండి నాయన. అయా ఈ రోజున మా పనులను కూడా దీవించమని అడుగుతున్నాం. మా ప్రయాణాలను కూడా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం. మా రాకపోకలలో మీ కంచె దయచేయండి నాయన. అయా ఈ రోజున అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థత దయచేయండి. ఆర్థికపరమైన ప్రతి ఇబ్బంది నుంచి విడుదల అనుగ్రహించండి. కుటుంబపరమైన సమస్యల నుంచి విడుదల దయచేయండి. శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారేమో, వారందరినీ నెమ్మదితో నింపండి తండ్రి. ఈ రోజున తండ్రి ఎటువంటి సమస్యలు మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఎదురవ్వకుండా మీ యొక్క క్షేమాన్ని ఈ రోజంతటను మీరే దయచేసి మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.